నియోజకవర్గాల వారీగా ఇస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సొంత ఓటర్ల జాబితా లేదు. ఓటరు నమోదు ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరంతరం చేపడుతుంది. కావున 60 రోజులు ముందుగానే లేఖ రాసిన తదుపరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఓటర్ల జాబితా అసెంబ్లీ నియోజకవర్గం వారీగా వాటిని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం జరిగి ప్రస్తుతం టీపీఆర్ యాక్ట్ 2018 సెక్షన్ 11 ఆఫ్ సబ్ సెక్షన్ 1 ను సవరించడానికి చట్ట సవరణ అవసరమైంది అధ్యక్ష. కావున ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రూల్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ 1960 ప్రకారం అప్డేట్గా ప్రచురింపవలసిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సంబంధిత ఓటర్లకు ఎన్నికల పాల్గొనడానికి అవకాశం ఉండే విధంగా మరియు సాధ్యమైనంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఓటర్లను తీసుకోవడం కానీ ప్రస్తుతం సెక్షన్ 11(1) చట్ట సవరణకి ప్రతిపాదించబడేదైంది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండకూడదని ఈ బిల్లు యొక్క సారాంశం అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురింపబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్నది. దీనికి సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే క్లాజ్ను పెట్టడం, అదే చిన్న చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి కూడా అందరు సభ్యులు కూడా అనుమతిస్తారని ఆశిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, దయచేసి స్పీకర్ గారి చైర్కి సహకరించమని. స్పీకర్ గారు మరి మీ చైర్లో కూర్చున్న ప్యానెల్ స్పీకర్కి సంబంధించి వారు కూడా స్పష్టంగా ప్రతిపక్షానికి సంబంధించిన టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ సభ్యులకు టీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం, మీరు అడగగానే వెంటనే మా గౌరవ మరి మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు మొదటగానే విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయిలో అని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ప్రజాస్వామికంగా ఉండాలి. మీరు ఇంకా డిమాండ్ చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయానా లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారం ముందట పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ ఆర్ అపీలింగ్ టు మై కొలీగ్స్ హియర్ అధ్యక్ష. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇద్దరు కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ గొప్ప అనుభవం ఉంది. ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకా పెద్ద విచారణ
నలుగురు ఉన్నారు, ముగ్గురు కవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఆలోచన చేసి ప్రజలకు సంబంధించిన అధ్యక్షం డిమాండ్స్ వారు ఏదైనా ఉంటే డిమాండ్స్లో ఆ డిమాండ్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్ ప్రకారం చేయాల్సిన ధర్మం ఉంటుంది అధ్యక్ష. వారి హక్కు, వారు ఏది చెప్పినా మేము సమాధానం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం అధ్యక్ష. డిమాండ్స్ పక్షాన అందరూ గౌరవ మంత్రులు ఉన్నారు, చాలా మంది శాసనసభ్యులు ఈ డిమాండ్స్ పక్షాన పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇదే విధమైన డిమాండ్ పెట్టడం సరికాదు. ఈరోజు చైర్కు సహకరించాలని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని మా పక్షాన వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. Now discussion on consideration of the bill. बीजेपी तरफ एवरना माట్లాడతారా? మాట్లాడతారా? సాంశివరావు గారు మాట్లాడతారా? Discussion is over. Discussion is over. I request the Minister for Legislative Affairs to reply to the discussion. Discussion over. Adhyaksha, I beg to move the bill be passed. Reply is over. The question is that the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Class 2, class 1 enacting formula and long title do stand part of